నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. శనివారం ధర్మపురిలోని తన క్యాంపు కార్యాలయం సిరి సహస్ర రేజింగ్ ప్యాలెస్ నందు నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా బ్రతకడానికి పాలు, నీళ్లు త్రాగుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రెండు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కల్తీ పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి అని పేర్కొన్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికమయ్యాయని విమర్శించారు. ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, పరిపాలనపై ప్రభుత్వం తన పట్టు కోల్పోయిందని ఆరోపించారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఇటీవల 16 మంది విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురై వారిలో 5గురిని ఆసుపత్రికి తరలించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా ఇదే పాఠశాలలో కలుషిత నీటి కారణంగా 2 బాలికలు మృతి చెందగా దాదాపు 100 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. ఇంతటి దారుణ ఘటనల అనంతరం కూడా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత 18 నెలల్లో చేబ్రోలు, విజయవాడ, గుంటూరు, గుర్ల, శ్రీకాకుళం, తురకపాలెం ప్రాంతాల్లో డయేరియా ప్రబలిందని, వందలాది మంది అస్వస్థతకు గురై డజన్ల కొద్దీ మరణాలు సంభవించాయని తెలిపారు. ముఖ్యంగా కలుషిత నీరు, అపరిశుభ్రతే ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పరిస్థితిని సమీక్షించి సురక్షిత నీటి సరఫరా, ఆహార భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పరిశుభ్రత ప్రమాణాలను కఠినంగా అమలు చేసి మరిన్ని ప్రాణ నష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కేవి సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన అధ్యక్షులు జైహింద్, అలజంగి ఎక్కడ కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయని పరిస్థితి. డాక్టర్లు అడిగినా, సూపరింటెండెంట్ అడిగినా మాకు వసతులు లేవండి, మాకు నిధులు లేవండి, మాకు మందులు లేవండి అని చెప్పడమే తప్ప ఎక్కడా కూడా ఇవాళ పేదవాడు కానీ ఈ ప్రాంతంలో ఉన్నవాడు కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోయే పరిస్థితి. ఇప్పటికైనా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా మేల్కోండి. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కల్తీ పాలు తయారు జరిగినా మీ దగ్గర నుంచి చలనం ఉండదు. లేదు, పిల్లల హాస్టల్లో నీరు కలుషితమైపోయి వారి పిల్లలు చనిపోతున్నా మీరు దాన్ని సమర్థించుకుంటారు. లేదు, ఈ కారణం కాదని చెప్తారు తప్ప ఆ సమస్య పరిష్కరించే మార్గాన్ని చూడరు. గొర్రెల్లో 11 మంది చనిపోతే కారణాలు వేరు చెప్పారు. నేను శ్రీకాకుళంలో చనిపోతూ ఉంటే ఈ డయేరియా మరణాలు కావని చెప్తారు. ఆ కుటుంబాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ ఆశ్రమ పాఠశాలలో పిల్లలు చనిపోతే ఆరో ప్లాంట్లు పెడతా ఉన్నారు, ఇన్ని పెడతా ఉన్నారు, అవి చెప్తా ఉన్నారు. కేవలం గిరిజన శాఖ మంత్రులు వారు వెళ్ళి పర్యటించారు. కానీ ఎక్కడ కూడా పిల్లలకి వారికి ఇచ్చే సౌకర్యాలు ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కానీ వాళ్ళు క్షేత్రస్థాయిలో చూస్తే 1500, 1600 రూపాయలతో రైతులు కొనుక్కునే పరిస్థితి. పూర్తిగా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడిపోయి రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు లేవు, ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ లేదు. ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి అధికారులతో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడం అనేక సార్లు డిమాండ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చలనం ఉండదు. కానీ ఏం మాట చెప్తారంటే ఓ మాట చెప్తారు, లేదు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. యూరియా బస్తా దొరకదు. ఇవాళ రైతులు కష్టాలు పడతా ఉన్నారు. ఇవాళ వారికి అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చిన పరిస్థితి వల్ల అన్ని రంగాల్లో విఫలమైంది. నేను నేరుగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే మీ గిరిజన శాఖ మంత్రులు లేరు, వారికి ఆదేశాలు ఇవ్వండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. తక్షణమే ఆశ్రమ పాఠశాలకి ఆ బాలికలకి ఒక భరోసా కల్పించండి, వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడికక్కడ డయేరియా వ్యాధితో ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక మంచి స్వచ్ఛమైన నీరుని
తాగడానికి కనీసం అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.